వస్తున్నాయి. నేను వాక్యాన్ని ధ్యానించుకుని ముందుకు పెడదాం. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 63వ అధ్యాయము. అధ్యాయాన్ని ఉత్తర ప్రచుత రీతిలో చదువుతూ వద్దాం. 63వ కీర్తన. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. నీవు నాకు సహాయకుడుగా ఇంటివి, నీ రెక్కల చాటున శరణు వచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణము నశింప చేయవలని వారు దాన్ని వెలుచున్నారు. వారు భూమి క్రింద చోట్లను దిగిపోదురు. రాజు దేవుని బట్టి సంతోషించును, ఆయన తోడని ప్రమాణం చేయ ప్రతివాడును అతిశీలను. అబద్ధములాడు వారి నోరు మూయబడును. దేవుని ఉచితమైన కృప ద్వారా సజీవులుగా ఉన్నటువంటి మనము మరొక పరిశుద్ధ దినంలో ప్రభు సన్నిధిలో చేరి ఆయనను స్తుతించి ఆరాధించేటువంటి శ్రేష్టమైన భాగ్యంలోనికి తీసుకుని రాబడుతూ వచ్చాము. ప్రభు కృపగలవాడు. ఆయన తన కార్యముల విషయమై ఏమాత్రం కూడా వెనుకకు వెళ్ళేటువంటి వాడు కాదు, కానీ తన కార్యముల చేత తన ప్రజలను జ్ఞాపకం చేసుకుంటూ బలపరుస్తూ అందరూ బట్టి ఆయన నామమునకు మహిమ కలుగు చేసుకునేటువంటి వాడుగా ఉంటాడు. దేవుని ఉచితమైన కృప ద్వారా రక్షింపబడినటువంటి మన యొక్క జీవితాల్లో ఈ విధంగా ఆయనను స్తుతించి ఆరాధించేటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవంలోనికి మనం తీసుకుని రావడం మనకెంతో ధన్యతగా ఉంది. లోకము దాని యొక్క ఆశలు గతించిపోతుంటున్నాయి. ఎంతో ఉన్నతమైనటువంటి లోకము దాని యొక్క సంగతులు ఈనాడు ఏమాత్రమో నెమ్మది లేనటువంటివై, ఆ దేవుని స్తుతించలేని ఆరాధించలేని అనుభవం కలిగినటువంటివిగా వాటి యొక్క జీవితాలు కొనసాగింపు చేసుకున్నటువంటివిగా ఉంటున్నాయి. అయితే ఎన్నిక లేని వారు బలహీనం, దేవుని ఉన్నతమైనటువంటి కృపను బట్టి మాత్రమే తిరిగి మళ్ళా ఆయనను స్తుతించి ఆరాధించేటువంటి అనుభవానికి మనము తీసుకుని రాబడేటువంటి స్థితి ప్రభు మనకు కలుగ చేస్తూ ఉంటున్నాడు. దావీదు యూదా అరణ్యంలో ఉన్నప్పుడు రచించినటువంటి కీర్తన అని ఈ కీర్తనకు ఆయన హెడ్డింగ్ రాశాడు. దావీదు తన యొక్క జీవితంలో దేవుని ఉన్నతమైనటువంటి కృపను ఎరిగినటువంటి వాడై దేవుని హృదయానుసారుడుగా తన యొక్క జీవితాన్ని ఉంచుకున్నాడు. దేవుని ఆరాధించుటలో, దేవుని కీర్తించుటలో బహుగా ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాడు. అనేకమైన కీర్తనలు మనకు దాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. ఆయన దేవుని ఆరాధించేటువంటి అనుభవంలో ఒకవేళ దాన్ని ఆప్టిమం లెవెల్ అంటే ఇంకా దానికంటే ఉన్నతమైనటువంటి స్థితి మరేది ఇంకా లేదు. అంటే ఉన్నత స్థితిలోనికి దావీదు యొక్క జీవితము హెచ్చింపబడినటువంటిదిగా ఉంది. కావుననే మనకు ఈనాడు ఆయన యొక్క ఉదాహరణగా నిలిచిన వాడుగా ఉన్నాడు. ఆయనను ఆరాధించేటువంటి వారికి ఒక నమ్మకమైన ప్రోత్సాహం కలిగించేటువంటి వ్యక్తిగా దావీదు యొక్క జీవితం కనబడుతూ వస్తుంది. దేవుని ఉన్నతమైనటువంటి ఉద్దేశం నెరవేర్చబడడానికి తన యొక్క జీవితము అభిషేకించబడిన తర్వాత, అనగా దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి రక్షణ పొందిన తర్వాత దేవుడు తన ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం కోసమై అభిషేకించాడు. అయితే తన యొక్క జీవితము అరణ్యంలో దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చలేనటువంటి అనుభవం ద్వారా మరి కొనసాగింపు చేయబడేటువంటి స్థితిలోనికి వెళ్ళినటువంటిదిగా ఉంది. దేవుడు తనను ఇశ్రాయేలు మీద రాజుగా ఉంచాలని ఆశించాడు. కానీ పరిస్థితులు అయితే ఆయన ఏం చేస్తున్నాయంటే
అరణ్యంలోనికి తరిమి వేసినటువంటి అనుభవం కలిగినవిగా ఉంటున్నాయి. అరణ్యంలో మరి ఆ యొక్క కొండల మాటున, ఆ గుట్టల మాటున, అరణ్యంలో ఉండేటువంటి ఆ చెట్లు చేమలు వాటి యొక్క అనుభవంలో తను దాచుకుంటూ దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటూ తన యొక్క జీవితాన్ని కొనసాగింపచేస్తున్నాడు. ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన దేవుణ్ణి ఆరాధించుట అనేటువంటి అనుభవం మాత్రం పొదువు కలిగినటువంటి వాడిగా లేడు. ఓ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో పడిపోయినప్పుడు సైతము దాన్ని జ్ఞాపకం చేసుకుని దేవునికి ఒక కీర్తన రాసుకున్నాడు. ఒకవేళ మనమైతే ఏదైనా కాస్త అనుభూతుంటే, వెసులుబాటు ఉంటే, అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఉంటే, అప్పుడు మనం దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని ఆరాధించాలని మనం సాధారణంగా ఆలోచన చేస్తాం. అదే అనేక లేక విశ్వాస జీవితాల్లో ఈనాడు చూస్తున్నా. ఒకప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి బహుగా ఆసక్తి కలిగినటువంటి వారుగా దేవుని ప్రజలున్నారు. ఏమైనప్పటికీ కూడా వారి జీవితాల్లో దేవుని ఆరాధించడమే వాళ్ళ ప్రాముఖ్యమైనటువంటి పని. ఒకవేళ ఆ ఒక్క దినం ప్రభువును ఆరాధించకపోతే, ప్రభు సన్నిధిలో లేకపోతే, వారి జీవితంలో అనేక రీతిలుగా వారు నొచ్చుకునేటువంటి వారుగా ఉన్నారు. తమ హృదయాలను, తమ యొక్క శరీరాలను బాగా నొప్పింప చేసుకునేటువంటి వారుగా ఉన్నారు. అయ్యో, దేవుని సన్నిధిలో లేకపోతేనే, దేవుని ఆరాధించలేకపోతేనే, దేవుని సమయంలో, ఆయన సమయంలో నేను ఆయన సన్నిధిలో సమకూర్చబడినటువంటి అనుభవం నా జీవితంలో ఉంది కదా, ఎందుకు నేను ఎలా ఉండాలి అని వారిని వారు ప్రశ్నించుకునేటువంటి అనుభవం కలిగిన వారుగా ఉన్నారు. మరి ఎక్కడో కాదు, మన మధ్యలోనే మన ముందు వెళ్ళినటువంటి దేవుని ప్రజలు, దేవుని దాసులు అంటూ వారి యొక్క జీవితాల్లో ఆ విధంగా ఏ పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా క్రమంగా దేవుని సన్నిధిని అనుభవించడం, దేవుని ఆరాధించడం, మరి పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా వాటి మీద జయం సంపాదించడం వారు కోరుకునేటువంటి వారుగా ఉన్నారు. పిల్లరా, అంత్య దినాల్లో ఉన్నాం కదా, ప్రభుత్వంలో రాబోతుంటున్నాడు. ఆయన కోసమై నమ్మకస్తులుగా జీవించవలసినటువంటి వారుగా ఉన్నాం. మరి మన చుట్టూ ఉండేటువంటి పరిస్థితులను బట్టి కాక, మనలను రక్షించినటువంటి ప్రభు విషయమై నమ్మకస్తులంగా జీవించడమే మనం నిజానికి ఆయన ఆరాధించినటువంటి అనుభవం కలిగినటువంటిదిగా ఉంటుంది. ఒకవేళ ఇక్కడ అనేకులుగా చేరుతామో, అందరూ ప్రభుని ఆరాధించలేకపోవచ్చేమో, అందరికీ సమయం దొరకపోవచ్చేమో, అయితే మన నమ్మకమైనటువంటి జీవితమే, ప్రభు కోసమే మనం జీవించేటువంటి నమ్మకమైనటువంటి ఆత్మీయ జీవితమే, అనుభవమే ప్రభుకు స్తుతి ఆరాధనగా పరిగణించబడుతుంది. ప్రభు అటు వారి యందు ఆనందించేటువంటి వాడిగా ఉంటాడు. అటు దీన మనసు కలిగినటువంటి వారి యందు ఆయనను మరి వెంబడించేటువంటి వారి యందు, ఆయనను సంతోషింపచేసేటువంటి వారి యందు ఆయన ఆనందించగలిగినటువంటి దేవుడిగా ఉంటున్నాడు. మన యొక్క జీవితాలను ఆ విధంగా మరల్చుకొని అనేకులకు ఒక మాదిరిగా మనల్ని ఉంచుకోవడం ఎంతైనా అవసరంగా కనబడుతూ వస్తుంది. ఇక్కడ భక్తుడు అదే ఆశతో తన యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగింపు చేసుకుంటున్నాడు. అరణ్యంలో రాసుకున్నాడు ఆ పాట, కానీ ఆయన ఆలోచన ఏంటో చూస్తున్నాం. ఇక్కడ ఏమంటున్నాడు? నేను నీ బలమును, నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయముందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండిన దేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్ణగని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. తను తన ఆత్మ ప్రాణ దేహములు సంపూర్ణంగా ఆయనను దర్శించాలని, ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలని, ఆయన మహిమ కలిగినటువంటి ఆయన యొక్క ఆ దర్శనం చూచేటువంటి అనుభవంలోనికి రావాలని ఆశ కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఒకవేళ మన ఆశ ఆ విధమైనదైతే మనం ధన్యులమే. ఆ విధంగా ఆయనను ఆరాధించిన, స్తుతించినటువంటి అనుభవంలోనికి మన యొక్క జీవితాలు తీసుకుని రాబడేటువంటివిగా ఉంటున్నాయి. భక్తులు తన యొక్క జీవితంలో మరి కనబడుతూ వచ్చినటువంటి అనుభవాలు చూస్తూ ఉంటే 3వ వచనం బహు ఆశ్చర్యం కలిగిస్తుంది. మరి ఒకవేళ ఎప్పుడైనా ఆలోచన చేశారో లేదో ఆ మాటలు చదువుతూ ఉన్నప్పుడు ఏమంటాడు? నీ కృప జీవము కంటే ఉత్తమమైనది అంటాడు. నిజానికి ఉత్తమమైనది ఏంటి? మనం అందరూ ఎందుకు వస్తున్నాం ప్రభు దగ్గరికి? నిత్య జీవమును కలిగి ఉండడానికి. జీవము అంటే ఏంటి? ఏదో ఈ లోకంలో బ్రతికే కొద్ది దినాలు కాదు, నిత్యము ఆయనతో జీవించేటువంటి జీవాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అయితే జీవము, నిత్య జీవం కంటే మించిన సంగతి ఇంకా ఈ లోకంలో ఏది లేదు కదా. అయితే అంటాడు ఆయన తన యొక్క జీవితంలో పొందినటువంటి ఆ మేలును బట్టి, నీవు చూపించేటువంటి కృపను చూసావా, నీవిచ్చే జీవం కంటే ఉత్తమంగా కనబడుతుంది నాకంట. కృప చూపించడం అంటే ఏ క్షణానికి ఆ క్షణం మేలు కనుపరిచేటువంటి అనుభవం అనమాట. ఒక భక్తుడు ఆయన రైల్వేలో పనిచేసేటువంటి ఒక ఆయన చెప్పిన మాట ఏంటంటే, కృప చూపించడం అంటే ఏ విధమైందంటే
ఒక ప్రధానమైనటువంటి రహదారి ఉంది. దానిలో అన్ని వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, బస్సులు, కార్లు, మరి మిగతా 2 వీలర్స్ అన్ని వెళ్తూ ఉంటాయి, మామూలుగా దారిలో వెళ్తాయి కదా. అయితే దానికి అట్టుగా ఒక రైలు పట్టా ఉంది, ట్రైన్ వెళ్ళేటువంటి ఒక దారి ఉంది. మరి ఆ ట్రైన్ వెళ్ళే సమయంలో ఏం చేస్తారు? గేట్లు వేసేస్తారు కదండి. గేట్లు వేసేస్తున్నారంటే ఏంటి దాని ఉద్దేశం? ఆ స్థలము రైల్వేకి సంబంధించింది, రోడ్డే మనం అందరూ వాడుకుంటా ఉన్నాం, రోజు వెళుతున్నాం వస్తున్నాం. కానీ ఆ స్థలం ఎవరిదనమాట? రైల్వే వాళ్ళకి సంబంధించింది. వాళ్ళకి అవసరమైనప్పుడు తప్పకుండా దానికి గేట్ వేసేసి ఇంకెవడ అటు ఇటు రాకుండా చేసేస్తారు. అంతకీ ఎవడైనా వెళితే వాడికి కేసు కూడా పెడతారు. అంటే వాళ్ళ దారిలో, అంటే వాళ్ళ స్థలంలో మిగతా వాళ్ళని నడవనిస్తున్నారు అనమాట. ఈ బస్సులు, ఈ వాహనాలన్నింటినీ నడిపిస్తున్నారు. అది కృప. కృప చూపించడం అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఇష్టమయ్యి వాళ్ళ స్థలంలో వీళ్ళందరినీ నడవనిస్తున్నారు. మనకి తెలుసు కదా, ఇప్పుడు మనకుండే తణుకులో ఉండే ప్రాబ్లం ఏంటి? ఇదివరకు గేట్ ఉండేది, గేటు ట్రైన్ వచ్చినప్పుడు గేట్ వేసేవాళ్ళు, మిగతా టైంలో దాన్ని మిగతా వాళ్ళు వాడుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం చేయాలి? ఊరంతా తిరిగి రావాలి, అలా వెళ్ళి ఇలా తిరిగి ఇలా రావాలి, మన దగ్గర రావాలి. లేకపోతే ఇటు నుంచి ఇలా తిరిగి ఇలా వచ్చేచ్చు, మందిరం దగ్గరే బస్ స్టాండ్కి అనుకునేవాళ్ళు. తర్వాత ఏమైంది? ఇప్పుడు అలా వెళ్ళి అక్కడికి బయటకొరికి వెళ్ళాలి, బయటకొరగానే అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ అక్కడ దాకా బస్ స్టాండ్, పాత బస్ స్టాండ్ అక్కడ ఎక్కడ ఉంటుంది, అక్కడ దాకా వెళ్ళాలి, అక్కడి నుంచి మళ్ళీ ఇలా తిరిగి రావాలి. కారణం ఏంటనమాట? కృపను తీసేశారు వాళ్ళు. తణుకు ప్రజలను కనికరించడం మానేశారు. కాబట్టి ఏం చేశారు? ఆ స్థలం పూర్తిగా మాది, ఇంకెవడ వెళ్ళడానికి అవకాశం లేదు అన్నారు. కాబట్టి ఏమైందంటే తప్పదు కాబట్టి వెళ్ళాలి, కాబట్టి పైనుంచి మళ్ళా మామూలుగా ఫ్లైఓవర్ వేసుకున్నారు. కృప చూపించడం అంటే మనకు కాని దాని యందు మనలను కొనసాగింపు చేయడానికి ఆశించినటువంటి అనుభవం. దేవుడు దావీదు దేవుని విషయమే ఆలోచన చేస్తున్నాడు. ప్రభువా, నీవు కృప చూపించడమో జీవము కంటే ఉత్తమమైనదిగా నాకు కనబడుతుంది. ఆయన నిత్య జీవం ఇవ్వడానికి మన కోసమే లోకంలోకి వచ్చాడు కదా. ఆయన నిత్య జీవం ఇచ్చేటువంటి ఒక కాలం ఉంటుంది. అయితే ఈ లోకంలో, అనగా ఈ లోకంలో బ్రతికున్నంత కాలం మన అనుదినము, మన అనుక్షణ జీవితంలో ఆయన మన పక్షంగా చూపే సంగతులు ఏంటనమాట? కృప చూపించడం. కృప చూపించేటువంటి దేవుడు అనుక్షణము, అనుదినము, ప్రతి విధమైన పరిస్థితుల్లో మనము కృపను పొందుతున్నాం దేవుని నుండి. అదే విశ్వాస యొక్క నిజమైనటువంటి బలము దేవుని ఆరాధించడానికి. ఆయన ఇచ్చేటువంటి ఆయన యొక్క కృప మనము ఆయనను ఆరాధించడానికి హేతువుగా నిలిచేటువంటిదిగా ఉంటుంది. ఒకవేళ దేవుడి కృప చూపించకపోతే నేను మీ మధ్యలో ఈ స్థలంలో ఈ దినం నిలిచి ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే నాకు రిజర్వేషన్ దొరకలేదు. ముందు తెలిసినప్పుడు చూసుకుంటే ఆ రిజర్వేషన్ లేదు, రిగ్రెటెడ్ అని ఇచ్చింది. ఆ తర్వాత తత్కాలం ఉంటుంది, ముందు రోజు చేసుకోవాలి. తత్కాలంలో చూస్తే వెళ్ళేటప్పటికి అది కూడా దొరకలేదు, అయిపోయింది, ఇంకా రానులే అనే నిర్ణయంలోనికి నేను వచ్చేసాను. నేను వచ్చిన తర్వాత మరలా అసలు రిజర్వేషన్ చేయడానికే లేదనుకున్నటువంటి ఆ చార్ట్లో నిన్న ఉదయం, అంటే శనివారం ఉదయం, ఎవడో శనివారం ఉదయం రిజర్వేషన్ చేసుకుని శనివారం ట్రైన్ ఎక్కి ఇక్కడ ప్రయాణం చేయడానికి లేదు నిజానికి రూల్ ప్రకారం. అయితే ఏమైందంటే నేను ఉదయం జస్ట్ ఒక వెయిటింగ్ లిస్ట్లో 60 ఉంది అని చెప్పాడు, 61 ఉందని చెప్పాడు. సరే చేసే అన్న, చేసేమన్నా 8:30 గంటలకి చేయమన్నా రిజర్వేషన్. నేను 8:30 గంటలకి, ఒకవేళ అయితే అవుతుందో లేకపోలేదు. ఎందుకన్నావు? చేశాడు. చేసిన తర్వాత 9:20 నీకు సీట్ కన్ఫర్మ్ అయిందని SMS వచ్చింది. చాలా ఆశ్చర్యకరమైన సంగతి అనమాట. నిజానికి అది 5 సంవత్సరాలు తిరుగుతున్నాను ట్రైన్లో, నాకు ఎప్పుడు ఆ విధంగా సంభవించలేదు. అనేక సార్లు మరి రిజర్వేషన్ లేకుండా నేను చేసుకుని కూడా ఇది కోల్పోయి జనరల్లో వచ్చినటువంటి అనుభవాలు ఉన్నాయి. దేవుడు కృపగలవాడు. ఆయన మనలను ఆయన తన హస్తములతో నడిపిస్తాడు. ఆయన చిత్తానుసారమైన మార్గంలో మనలను కొనసాగింప చేస్తాడు అనేటువంటి దానికి మన జీవితంలో జరిగే ప్రతి క్షణం యొక్క అనుభవం కూడా మనకెంతో ఉపయోగకరంగా ఉంటుంది మనం ఉపయోగించుకుంటే. లేకపోతే ఏముంది, ఇది మామూలుగా ఉదయం లేస్తాము, ఆ తర్వాత ఈ సంగతులన్నీ జరిగిస్తాము, టిఫిన్ చేస్తాం, భోజనం చేస్తాం, ఆఫీస్కి వెళ్తాం, పని చేసుకుంటాం, ఇవన్నీ సాధారణంగా చెప్పుకుంటాం మనం. కానీ నిజానికి వాటి యొక్క అనుభవాలన్నీ ఏంటనమాట? దావీదు ఏమనుకుంటున్నాడు? దాన్ని కృప చూపించుట. ఏ విధమైందంట? నీ కృప జీవము కంటే ఉత్తమమైనది అంటాడు. మరి తన జీవితంలో దాన్ని గమనిస్తూ వచ్చాడు. కాబట్టి నా పెదవులు నిన్ను స్తుతించేటట్టుగా ఉంటున్నాయి. ఆయనను స్తుతించేటువంటి అనుభవంలోనికి మనం వస్తున్నాం. ఆయన కృపను పొందినటువంటి మనము
ఆరాధించేటువంటి అనుభవానికి మనం తీసుకుని రాబడగలుగుతూ ఉంటున్నాం. ప్రభు బిడ్డలు ఆ విధంగా వారి యొక్క జీవితంలో ప్రభును ఆరాధించడానికి నిశ్చయతను కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. ఇంకా ఈ సంగతిని ఆధారం చేసుకుని ముందుకు వెళుతున్నప్పుడు దావీదు చెప్తున్న మరో మాట చూద్దాం. 69వ కీర్తన గ్రంథం 69వ అధ్యాయము 30-31 వచనాలు చూస్తున్నాం. కీర్తన గ్రంథం 69వ అధ్యాయము 30-31 వచనాలు. కీర్తనతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. ఎందుకంటేనో కొమ్ములను డెక్కలను గల కోడి కంటను అది యెహోవాకు ప్రీతికరమైనటువంటిదిగా ఉంది. నా దేవుని కీర్తించుట, దేవునికి నేను ఆయన స్తుతి చెల్లించేటువంటి అనుభవము ఆయనకి ఎంతో ప్రీతి కలుగ చేస్తుంది. మరి ఒకవేళ నీ కృప జీవము కంటే ఉత్తమమైనటువంటిది అని చెప్పాడు. ఆయన కృపను అనుభవించుట, ఎందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా, ఎందుకు ఆయనను గణపరుస్తా. ఒకవేళ ఆ దేవునికి బలి అర్పించేటువంటి అనుభవాల గురించి చెప్పాడు కదా, పవిత్రమైనటువంటి ఆ యొక్క జంతువులు మాత్రమే ఆయనకు బలిగా అర్పించడానికి సరిపోయినటువంటివిగా ఉంటున్నాయి. అవి డెక్కలు కలిగినటువంటివిగా ఉండాలి, అవి నెమరవేసేటువంటివిగా ఉండాలి. లేవి కాలంలో మనం దాన్ని జ్ఞాపకం చేసుకుంటాం, లేక ఆ ధర్మశాస్త్ర అనుభవాల్లో వాటిని మోషే ద్వారా దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. అది డెక్కలు కలిగినటువంటిదిగా ఉండాలి, అది నెమరవేసేటువంటి అనుభవం కలిగినటువంటిదిగా ఉండాలి. ఆ విధమైనటువంటి అనుభవం మాత్రమే, లేక అట్టి జంతువులు మాత్రమే దేవునికి బలిగా అర్పణగా ఇవ్వడానికి అంగీకారమైనటువంటివిగా ఉన్నాయి. వాటిని పవిత్రమైన జంతువులు అని పేరు పెట్టడం జరిగింది. అవి మాత్రమే ఆయనకు బలిగా అర్పించడానికి సరిపోయినవి. అవి ఎందుకు చెప్పుకుంటామంటే, మరి అది ధర్మశాస్త్ర కాలం, బలిగా మరి జంతువులను అర్పించిన కాలంగా ఉంది. ఈనాడైతే మనల్ని మనమే ఆయనకు అర్పించుకునవలసినటువంటి వారంగా ఉంటున్నాం. మనల్ని మనమే ఆయనకు సంపూర్ణమైనటువంటి బలిగా అర్పణగా చేసుకునవలసినటువంటి వారంగా ఉంటున్నాం. మీ శరీరములను ఆయనకు సమర్పించండి అని చెప్పాడు. మరి దేవునికి మనలను బలిగా అర్పించుకుంటున్నప్పుడు, లేక కృతజ్ఞతాస్తుతిగా మనల్ని అర్పించుకుంటూ ఉన్నప్పుడు ప్రభువు మనలో ఏ అనుభవాన్ని చూస్తున్నాడు అనమాట. ఆయనకి ఇష్టమైన అట్టి పవిత్రమైనటువంటి అనుభవం కలిగి ఉన్నామో లేదో కూడా ఆయన గమనిస్తూ ఉంటున్నాడు. ఒకవేళ ఏదో రీతిలో ఆయన ఆరాధించేటువంటి అనుభవం కాదు, కానీ మన పెదవులు ఆయనను ఆరాధిస్తూ ఉంటున్నప్పుడు వాటి నుండి దేవునికి యోగ్యమైన లేక పవిత్రమైనటువంటి స్థితిని కలిగినటువంటి ఆయనకు సమర్పించుకోవాల్సి ఉంటుందని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఎఫెసీ పత్రికలో భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఎఫెసీలో ఉండేటువంటి సంఘానికి అపోస్తలుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 5వ అధ్యాయం 10వ వచనంలో చదువుతున్నా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. కనుక ప్రభువునికి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధం వలె నడుచుకుని నిష్ఫలమైన అంధకార క్రియల్లో వారి ఎండక వాటిని ఖండించుడి. దేవునికి ఏది ప్రీతికరమైనటువంటిదో అది మన నుండి అర్పించబడవలసినటువంటిదిగా ఉంది. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, అయ్యా మాకు అవి ఇవి ఉన్నాయి, లేకపోతే ఎందుకంటేనో ఇంకా కొమ్ములు డెక్కలు గల కోడికంటేనో అది యెహోవాకు ప్రీతికరమైనటువంటిదిగా ఉంది. మా పెదవులతో మేము ఆయనను స్తుతించుట అనేటువంటి ఆ యొక్క సంగతి ఆయనకు ప్రీతికరమైనటువంటిదిగా ఉందంటే, ఈ పెదవులను మనం ఎంత పవిత్రమైనవిగా ఆయన కోసమై మరి భద్రపరుచుకోవలసినటువంటి వారంగా ఉంటున్నాము. దాన్ని హెబ్రీ పత్రిక రాశాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ వచనంలో చదువుతున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ వచనం. అందువల్ల మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము. ఆయన ఆరాధించడం అంటే ఏం చేస్తున్నట్లు? ఇప్పుడు మనం దేవునికి మనము సేవ చేస్తున్నాం, దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాం, దేవుణ్ణి ఆరాధించేటువంటి అనుభవం లోకంలో చూస్తూ ఉంటాం. ఏం చేస్తారు? స్వామివారు ఏం చేస్తారంట? బంగారు ఊయలలో కోటి పూల మధ్యలో చక్కగా ఉయ్యాలుతా ఉన్నాడు. చాలా సంతోషంగా కనబడుతుంది మొహం. దాన్ని వ్యాఖ్యానం చేసేవాడు అలా వ్యాఖ్యానం చేస్తూ ఉంటాడు. ఆ స్వామి వారికి ప్రాణం లేదు. అది ఒక రాతి విగ్రహమో లేకపోతే ఇంకా బంగారమో ఇంకా విలువైన విగ్రహమో అయినా కానీ దాని గురించి ఏం చెప్తున్నారు వాళ్ళు? స్వామివారు ఊయలలో చక్కగా ఊగులాడుతూ ఉన్నాడు. కోటి పూల మధ్యలో బంగారు పూలతో దాన్ని అలంకరించారు. ఇంకా
ఆయన ముఖము చాలా సంతోషిస్తుంది అలా ఊహిస్తున్నందుకు. నిజమేనా? విగ్రహం సంతోషిస్తుందా? దానికి అనుగుణం వల్ల ఏదైనా మార్పులు ఉంటాయా? పిల్లరా, ఒకవేళ ఈ లోకము ఆ విధంగా దాని యొక్క సంగతులను బట్టి సంతోషిస్తూ ఉంటే జీవగల దేవుని ఆరాధించేటువంటి అనుభవంలో మనం ఏ విధమైన ఉన్నతమైన స్థితిలోనికి ఎదగాలో ఆలోచన చేసుకోవాల్సి ఉంటుంది. ఆయనను ఆరాధించేటువంటి ఆ యొక్క అనుభవంలోనికి వెళుతూ ఉంటున్నప్పుడు ఏ విధమైన సేవ చేయాలంట? దేవునికి ప్రీతికరమైన, ఆయనకి ఇష్టమైనటువంటి సేవ, ఆయనకి ఇష్టమైనటువంటి ఆరాధన, ఆయనను సంతోషింపచేసేటువంటిది, ఆయన హృదయమును ఆనందింపచేసేటువంటి ఆరాధన నీ పెదవుల నుండి నా పెదవుల నుండి రావాల్సినటువంటిదిగా ఉంటుంది. అందుకు గాను దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఆయన పరిశుద్ధమైనటువంటి మందిరంలోనికి నడిపించాడు. నిజానికి ఆయన మందిరంలో ప్రవేశించడానికి అర్హత కలిగిన వారము అనేక మరి ఆ కొన్ని తెగల గురించి రాశాడు. మరి వారి యొక్క 7వ తరం వారు కూడా నా పరిశుద్ధ ప్రజల్లో చేర్చబడడానికి అవకాశం లేదు అని రాసి ఉంచాడు. కొంతమంది అన్ని జనులైనటువంటి వారిని గురించి. ఒకవేళ ఇశ్రాయేలు గురించి చూస్తామో, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని మందిరంలోనికి ఎక్కడి వరకు రావడానికి అవకాశం ఉంది? కేవలం ఆవరణం వరకే రావాలి. ఆవరణంలో బలిపీఠం ఉంటుంది, ఇత్తడి బలిపీఠం. అక్కడ మాత్రమే బలి అర్పించి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలి. లోపలికి రావడానికి లేదు, పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి లేదు. ఒకవేళ యాజకులు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించవచ్చు. అక్కడ నుండి మరొక విభాగం ఉంది, అతి పరిశుద్ధ స్థలం. ఎవడు ఎప్పుడు వెళ్ళడానికి అవకాశం లేనటువంటి ఒక ఉన్నతమైన అనుభవం అక్కడ ఉంది. మరి ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళవలసినటువంటి అవకాశం ఇస్తున్నాడు దేవుడు. అయితే ఈనాడు ప్రభు యొక్క కృపను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ బలియాగం ద్వారా ఆ తెర ఆయన నుండి క్రింద వరకు చెప్పబడినటువంటిదే. దేవుని ప్రజలైనటువంటి వారు మరి ముఖ్యంగా మన గురించి రాయబడినటువంటి మాటలు చదువుకుంటే ఏముంది అక్కడ? దేవుడు లేనటువంటి వారు, అన్యజనుడు, పరజనుడు, ఏ విధమైనటువంటి యోగ్యత లేనటువంటి వారు. ఎఫెసీ పత్రిక రాశాడు కదా, ఏమంటాడు? మన స్థితి ఏంటంట? అన్యజనులైనటువంటి మన గురించి రాసినటువంటి ఆ మాట చూస్తూ ఉంటే దేవుని మందిరంలో ప్రవేశించడానికి ఏమాత్రం కూడా యోగ్యత లేనటువంటి వారమే. మన యొక్క పరిస్థితులు ఆ విధమైనటువంటివే. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాం. ఆ కాలంలో ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారేండి క్రీస్తుకు దూరస్తులైంటుని మీరు జ్ఞాపకం చేసుకోండి. మన స్థితి ఆ విధమైనది. నిజానికి ఆవరణలోనికి కూడా రావడానికి కూడా మనకు అర్హత లేదు. అన్యజనులు మనం దేవుని చేరడానికి అసలు అవకాశమే లేదు. ఈనాడైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ బలియాగం ద్వారా, ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మనల్ని కడిగి మనల్ని శుద్ధి చేయటం బట్టి, మన పెదవులను శుద్ధి చేయటం బట్టి, మన నాలుకను శుద్ధి చేయటం బట్టి, లేక మన ఆంతర్యమును, మన హృదయమును శుద్ధి చేయటం బట్టి, హృదయము యోచించేటువంటి దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అని చెప్పాడు. కేవలం పెదవులు ఒకటే మాట్లాడడానికి పెదవులు ఉంటే సరిపోదు. ఏముండాలి? లోపల నాలుక ఉండాలి. ఆ నాలుక చక్కగా కదిలాడే అనుభవం ఉండాలి. అది కదలకపోతే మాట స్పష్టంగా రాదు. నాలుగుంటే సరిపోతుందా? లోపల ఆ వోకల్ సంబంధించినటువంటి నాడులు ఉంటాయి. అవన్నీ కూడా చాలా శక్తివంతమైనవి. ఆ మాట దాని యొక్క స్థితి చక్కగా తీసుకుని రావడానికి అవన్నీ కూడా ఏకంగా పని చేయవలసి ఉంటుంది. అవన్నీ పని చేయడానికి హృదయం యొక్క సహాయం దానికి అవసరంగా ఉంటుంది. ఆ రక్తమును వాటిలో ప్రసరింపజేసి ఆ నాళములన్నీ కూడా చక్కగా పనిచేసి, ఆ వెయిన్స్ అన్ని కూడా చక్కగా పనిచేసి, ఆ తర్వాత అది నాలుకకు తీసుకుని వచ్చి ఆ నాలుక చక్కగా పదమును మరి పైకి క్రిందకి ఆడి దాని యొక్క స్థితిని చూపించినప్పుడు ఈ పెదవులు ఆ మాటను బయటకు తీసుకుని వస్తాయి. కాబట్టి మాట అనేది చాలా తేలికైనటువంటి సంగతి ఏమో అనుకుంటున్నాం, కానీ ఈ శరీరం కూడా దానికోసమే చాలా కష్టపడాలి. అయితే దేవుణ్ణి ఆరాధించేటువంటి అనుభవంలోనికి నన్ను తీసుకొచ్చాడు. ఆయన పరిశుద్ధమైనటువంటి మందిరంలో ప్రవేశపెట్టాడు. అన్యజనులమైనటువంటి మనం, అంటే దేవుని యొక్క ఆవరణంలో ప్రవేశించడానికి యోగ్యత లేనటువంటి మనము, పరదేశులము, పరజనులము, వాగ్దాన నిబంధన లేనటువంటి వారము, నిరీక్షణ లేనటువంటి వారము, లోకమందు దేవుడు లేనటువంటి అనుభవం కలిగినటువంటి క్రీస్తుకు దూరస్తులైనటువంటి మనలను ప్రభు కనికరించిన వాడై ఆయనకు సమీపస్తులుగా చేసుకోవడానికి, ఆయన మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులుగా చేయబడ్డా, ఆయన మందిరంలోకి తీసుకున్నాబడ్డా. ప్రియులారా, ఎంత యోగ్యత! ప్రభువును ఆరాధించడానికి మనం ఎంతగా ఆశించవలసినటువంటి వారంగా ఉన్నామో, మన పెదవులు ఆయనకు సమర్పించడానికి మనం ఎంతగా ఆశించవలసినటువంటి వారంగా ఉంటున్నామో, దేవుని ఆరాధించడానికి ఆ విధంగా మనల్ని మనం
యోగ్యమైనటువంటి రీతిలో సంసిద్ధపరచుకోవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ప్రభు ఇచ్చినటువంటి ఆయన యొక్క రక్షణను బట్టి, ఆయన రక్షణ ద్వారా కలిగినటువంటి కృపను బట్టి మనము ఆయనలో సంతసిస్తూ, ఆయనలో నమ్మకంగా ముందుకు వెళుతూ ఆయన ఆరాధించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అందుకనేమో భక్తుడు అంటా ఉన్నాడు కదా, కీర్తనలతో నేను నా దేవుని నామమును స్తుతిస్తాను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను కనపరుస్తాను, ఎందుకంటేనో కొమ్ములను డెక్కలను గల కోడి కంటేనో అది యెహోవాకు ప్రీతికరమైనటువంటిదిగా ఉంటుంది. కాబట్టి ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని ఆలోచన చేస్తూ అట్టి సంగతిని మాత్రమే ఆయనకు మనము సమర్పించవలసినటువంటి వారంగా ఉన్నాం మన పెదవులతో. ఒకవేళ మరి ఈ శరీరం అంతా ఉంది కదా, ఈ శరీరాన్ని అంతా ఏం చేయాలంటే ఏమో తెలవదు. దేవుని వాక్యం అలా చెప్పింది, నీ పెదవులతో ఆయనను ఆరాధించమని. ఒకవేళ కొన్ని బోధలు ఉన్నాయి, ఏమని చేతులు ఎందుకు ఇచ్చాడు, కాళ్ళు ఎందుకు ఇచ్చాడు, వీటన్నిటితో కూడా దేవుని ఆరాధించవచ్చు, లేకపోతే దేవునికి మహిమ కలిగించవచ్చు అని. ఏమో మాకు నేర్పించిన వాళ్ళు అలా నేర్పించలే. మరొకవేళ ముందు తరంలో వాళ్ళు ఉండుంటారు, కొంతమంది ఒకళ్ళిద్దరు ఉండుంటారేమో, ఇంకా వాళ్ళు చూశారు ఆ సంగతులను. ఏమో మేము కూర్చున్న చోట నుంచి మళ్ళా మరి ఎలా కూర్చున్నామో అలాగే ఆరాధన అయ్యే వరకు, లేకపోతే ఆ దిన కార్యక్రమం అయ్యే వరకు కూర్చోవాలి. కాళ్ళు చేతులు మెదపడం కాదు, కళ్ళు కూడా మెదపడానికి లేదు, తల తిప్పడానికి లేదు. మరి ఇవన్నీ ఆరాధించడానికి ఉపయోగకరమైనవని ఈనాటి బోధలు ఉన్నాయి. లోకంలో ఇంకా చాలా బోధలు ఉన్నాయి. చెవులు ఎందుకు ఇచ్చాడు నీకు? చెవులు ఎందుకు ఇచ్చాడు దేవుడు? వినిపించే అన్ని వినడానికే కదా అని చెప్పే బోధలు ఉన్నాయి. కాళ్ళు ఎందుకు ఇచ్చాడు నీకు? గంతులేయడానికే కదా అని చెప్పే బోధకులు ఉన్నారు. మరి వారి బోధలేంటో మాకు అనవసరం, వాటి గురించి మాకు నేర్పించిన వాళ్ళు అదే నేర్పించారు. నీవు క్రమంగా కూర్చోవాలి, ముందుకు మాత్రమే చూడాలి. ఒకవేళ ఇదే స్టేజ్ మీద ఆ దైవజనులతో ఉన్నప్పుడు ఆ లెక్క హార్మోనియం వేస్తాను, ఇవన్నీ లేవు, లేకగా వాటిని కలిగి ఉండడానికి అవకాశం ఉన్నప్పుడు కూడా లేదు. మీ 2 చేతులు హార్మోనియం మీద ఉండాలి, మీ కాళ్ళు పాట వస్తువుని చూడాలి, మీ 2 కాళ్ళు ఆ హార్మోనియం యొక్క కింద ఉంటాయి, వాటిని తొక్కాలి. వాటిని తొక్కుతా ఉన్నప్పుడు గాలి వస్తుంది, 2 చేతులతో హార్మోనియం సౌండ్ వస్తుంది, ఈ నోటితో పాడుతూ ఉండాలి, ఈ కళ్ళు ఏమో పాటల పుస్తకం చూస్తూ ఉండాలి. అదే చేయాలి తప్ప ఇంకా ఏ విధమైనటువంటి కదలిక నీలో ఉండకూడదు. అది వాళ్ళు నేర్పించారు. అదే క్రమాన్ని అనుసరించి సాగి వెళ్ళడానికి ఆశించుదాం. మరి ఒకవేళ అనేకమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి లోకంలో, వాటి కూడా మనకెందుకు? అటువంటి సిద్ధాంతాలను అనుసరించడానికి చేసిన ప్రయత్నాలు మధ్యలోనే ఆపివేయబడ్డాయి. ఈ స్థలంలోనే ఒక ఆయన ఆ విధంగా బయలుదేరాడు. ఏంటంటే మరి ఆయనలో అపవాది కొన్ని ఆ వచనం ఆలోచన చేస్తున్నప్పుడు ఏంటంటే సాతాను దేవుని ఉద్దేశాన్ని నుండి తొలగే పర్యంతం ఆయన అంతటి నమ్మకమైన వ్యక్తి ఇంకొక లేడంట, దేవుని ఆరాధించేవాడు పరలోకంలో. అంటే అంత నమ్మకమైన స్తుతి గీతములతో దేవుని ఆరాధించేవాడు లూసిఫర్ అనేటువంటి అపవాది. ఎప్పుడైతే మార్పు చెందాడో తనకి జీవితం పూర్తిగా మారిపోయింది. మార్పు ముందు తనంతటి నమ్మకమైన వాడు ఎవడో లేడంట. ఒక ఆయన అలాగా ప్రారంభించాడు. సుందర్ సింగ్ గారు బోధించిందంతా ఉంటుందే, ఆయన అలాగే చెప్తాడు. ఇంకా చాలా ఇంకో సిద్ధాంతం ఉంది, చాలా మంచిది. ఆ సిద్ధాంతకర్త బాగానే ఉన్నాడు, కానీ ఈ సిద్ధాంతాన్ని అంటే తాను నేర్చుకున్న దాన్ని విడిచిపెట్టి వేరే దాంట్లోకి వెళ్ళినటువంటి వాడు మాత్రం దారిలోనే తన జీవితాన్ని నష్టపరచుకోవాల్సి వచ్చింది. పిల్లరా, ఏది యోగ్యమైనదో, ఏది నేర్పించబడిందో అది ఉత్తమమైనది, ఆ మార్గంలోనే మనము నడిచి వెళదాం. నాకంటే లేక పరలోకం నుండి ఏదైనా దూత వచ్చి మీకు చెప్పినా కానీ దాన్ని మీరు అనుసరించొద్దు. మేమేది ఉత్తమైందో దాన్ని మీకు నేర్పించాం అని అపోస్తలుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. పిల్లరా, ప్రభువును ఆరాధించట్లో మన యొక్క జీవితం ఎంత యోగ్యమైనదిగా ఉందనేది కూడా ప్రాముఖ్యమైనటువంటిదిగా ఉంటుంది. ఏదో ఆరాధిస్తున్నాంలే, ఆ రకంగా ఈ రకంగా వాళ్ళ దగ్గర నేర్చుకుని వీళ్ళ దగ్గర నేర్చుకుని వాళ్ళ పాడింది పాడి వీళ్ళ చేసి ఇవన్నీ కూడా కేవలము మానవ కల్పితమైనటువంటి సంగతులు మాత్రమే. నీకు నేర్పించిన వాడు ఉన్నాడు, నీకు ఒక స్థిరమైనటువంటి మార్గాన్ని బోధించిన వాడు ఉన్నాడు. అట్టి వారిని వెంబడించు. వాళ్ళకేం చేతగా కాదు, వాళ్ళు తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిశల్లో జరిగే సంగతులన్నీ చూశారు. ఏది ఉత్తమమైనదో దాన్ని నేర్పించారు. పిల్లరా, ఒకవేళ ఎవడైనా అట్టి సంగతి నుండి మిమ్మల్ని తొలగించేవాడు వస్తే వారి యొక్క ఆలోచన నుండి మిమ్మల్ని బయలుపరుచుకుని దేవుని ఉత్తమమైనటువంటి మార్గంలో సాగి వెళ్ళడం సంఘముగా మనకెంతైనా అవసరంగా ఉంటుంది. మరొక దినం వస్తుంది, అప్పుడు ప్రభు ఎదుట మనము నిలబడాలి. నిలబడినప్పుడు మనము లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది. లెక్క అప్పచెప్పవలసినటువంటి వారి వలె మన యొక్క జీవితాన్ని కొనసాగింపు చేసుకునేటువంటి వారంగా ఉందాం. పరలోకంలో కూడా అట్టి సంగతే జరిగించబడుతూ ఉంది. అక్కడ మరి యెషయా గ్రంథకర్త తన దర్శనంలో చూస్తూ ఉన్నాడు. ఏమంటాడు?
6వ అధ్యాయము యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవునికి మహిమపరిచేటువంటి అనుభవాలు కనబడుతున్నాయి. అక్కడ దూతలు ఉన్నారు, వారి యొక్క అనుభవాన్ని ఎలా ఉంచుకున్నారో చెప్తా ఉన్నారు. చూద్దామా? 6వ అధ్యాయము 4వ వచనంలో చదువుతున్నాం యెషయా గ్రంథం. అక్కడ దూతలు దేవుని ఆరాధించేటువంటి అనుభవం తమ బ్రతుకుని ఏ విధంగా భద్రపరుచుకుంటున్నాయో జ్ఞాపకం చేశారు. ఏముందండి? యెషయా గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం. వారు క్షమించండి, 5వ వచనం 2వ వచనం నుండి చదువుతున్నాను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండి ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయించు ఉండిరి. వారి కంఠ స్వరము వలన గడప గుమ్మముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండినటువంటిదిగా ఉంది. వారు ఎలాగా ఆరాధిస్తున్నారంటే దేవుని వారి యొక్క కంఠ స్వరముతో వారు దేవుని ఆరాధిస్తున్నారు. వారికి ఇవ్వబడినటువంటి ఆ రెక్కలు ఎందుకు ఉపయోగపడుతున్నాయి? మిగతావన్నీ కూడా వారిని భద్రం చేసుకోవడానికి. వారి ముఖాన్ని కప్పుకుంటున్నారు 2 రెక్కలతో, మరి 2 రెక్కలతో వారి శరీరాన్ని కప్పుకుంటున్నారు. మరి ఎగరాలి కాబట్టి 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నారు. అయితే వారి దేవుని ఆరాధించేది దేనితో ఆరాధిస్తున్నారు? వారి కంఠ స్వరము ఏం చేస్తుందంట? దేవుని ఆరాధించేటువంటి అనుభవం కలిగినటువంటిదిగా ఉన్నప్పుడు గడప గుమ్మముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నింపబడినటువంటిదిగా ఉంటుంది. దేవుని మహిమను అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మా పెదవులతో మేము నిన్ను ఆరాధిస్తాము అని భక్తులు వారి జీవితంలో మరి ఆ ఆలోచన కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. అదే దేవునికి ప్రీతికరమైనటువంటి సంఘటనగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. హోషేయ గ్రంథకర్త రాస్తున్నాడు దాని గురించి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 29వ వచనంలో చూస్తూ ఉంటున్నాం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 29వ వచనం. ఎస్కేలు, దానియేలు, హోషేయ అక్కడ ఉండే ఒక పెద్ద పుస్తకం. ఆయన కూడా పెద్ద ప్రవక్తల్లో ఒకటిగా పిలువబడుతూ ఉంటున్నాడు. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నా. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరిగి మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నిటినీ పరిహరింపము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. వారు దేవుని ఆరాధిస్తున్నారు, వారు పెదవులతో ఆరాధిస్తూ ఉంటున్నారు. నిజానికి మరి ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి ఎఫ్రాయిము గురించి రాయబడినటువంటి మాటలు అవి. ఇశ్రాయేలుకి ఏం కొదువు ఉంది? దేవుడు ఎంతో విస్తారంగా ఆశీర్వదించాడు కదా. ఎన్నో ఒంటెలు ఉన్నాయి, ఎన్నో గొర్రెలు ఉన్నాయి, ఎన్నో జంతువులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా వాళ్ళు అర్పించవచ్చు, ఒకవేళ ధర్మశాస్త్రాన్ని బట్టి అర్పించినటువంటి వారుగానే ఉన్నారు. కానీ ఇక్కడ ప్రవక్త ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి రాస్తూ అంటున్నాడు, మేము దేవుని ఆరాధించడానికి మా పెదవులు మాత్రమే మాకు ఉన్నవి, నీకు మా పెదవులను అర్పించుచున్నాము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి అని చెప్తున్నాడు. దేవుని ఆరాధించడానికి, దేవునికి మహిమ కలిగించడానికి, దేవుని ఉన్నతమైనటువంటి కృపను మరి పొగడడానికి, ఆరాధించడానికి ఆ పెదవులతో ఆయనను ఆరాధించవలసినటువంటి ఆవశ్యకత మనం కలిగినటువంటి వారిగా ఉన్నాం. అది దేవుని యొక్క పరిశుద్ధ లేఖనము. దానికి భిన్నమైన సంగతులు ఏమైనా ఉంటే అవి కేవలము మానవ కల్పితమైనటువంటి సంగతులే కానీ అది దేవుని యొక్క ఉద్దేశము ఎప్పటికీ కానే కాదు. కాబట్టి దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ మాత్రమే మనము చేయవలసిన వారంగా ఉన్నాం. ఆయనకు ప్రీతికరమైనటువంటి స్తుతి ఆరాధన మాత్రమే మనం చెల్లించవలసిన వారంగా ఉంటున్నాం. అందుకు దేవుని భక్తులు లేక దేవుని దూతలు సైతము మనకు ఉదాహరణగా కనబడుతూ ఉంటున్నారు. ఇదిగో ప్రభా, ఎడ్లకు బదులుగా పెదవులు మాత్రం మాకున్నాయి, అవి మాత్రమే నీవు వాటిని అంగీకరించడానికి అనుకూలమైనవిగా ఉన్నాయి అని భక్తులు చెప్పుకుంటూ ఉన్నారు. దూతలు ఏం చేస్తున్నాయి? వాటి 2 రెక్కలతో వాటి ముఖాన్ని కప్పుకుంటున్నాయి, 2 రెక్కలతో తమ యొక్క
కాళ్ళను శరీరమును కప్పుకుంటున్నాయి, 2 రెక్కలతో ఎగురుతున్నాయి, కానీ తమ పెదవులతో దేవుణ్ణి ఆరాధిస్తుంటున్నాయి. అప్పుడు మందిరం యొక్క గడప దాని యొక్క అనుభవాలు కదులుతున్నాయి, ధూమము పైకి లేస్తుంది, అది స్తుతి ఆరాధనగా దేవుని సన్నిధిలోనికి ఎక్కి వెళుతుంది. పిల్లరా, దేవుని ఆరాధించడానికి వచ్చినటువంటి మనము ఈ సత్యమును గ్రహించినటువంటి వారమైతే యోగ్యమైనటువంటి అనుభవంతో ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని మనము ఆయనకి యోగ్యంగా సమర్పించగలిగినటువంటి వారంగా ఉంటున్నాం. ఒకప్పుడు సమీపస్తులు కానటువంటి వారు, వేలపట్టి ఉండవలసిన వారు, ఆవరణకు వేలపడి జీవించవలసినటువంటి వారు, లోపలికి రావడానికి అవకాశం లేనటువంటి వారు. అయితే దేవుని కృపను బట్టి క్రీస్తు యేసు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి బలియాగు ద్వారా, ఆ రక్తం ద్వారా కడగబెట్టను బట్టి అన్ని అయినటువంటి మనలను ఏం చేశాడు? కేవలం ఆవరణంలోనికి కాదు కానీ ఆయన పరిశుద్ధ స్థలంలోనికి మనలను తీసుకొని వచ్చాడు. ఇంత శ్రేష్టమైనటువంటి రక్షణ కార్యం చేసినటువంటి ప్రభువుకు మనం ఏమర్పించగలం? మన పెదవులతో ఆయనకు స్తుతి కీర్తన, స్తుతి ఆరాధన, ఆయనకు ప్రీతికరమైనటువంటి ఆరాధన మన నుండి లభించినట్లుగా ప్రభు మనలను కోరుతూ వస్తున్నాడు. అటు స్తుతి ఆరాధన ప్రభువుకు మనము అర్పించేటువంటి వారంగా ఉందాం. జెఫన్యా గ్రంథకర్త రాస్తున్నాడు. జెఫన్యా గ్రంథం 774వ పేజీలో ఉంటుంది. 3వ అధ్యాయం 9వ వచనంలో చదువుతున్నా. జెఫన్యా గ్రంథం 774 3వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాం. అప్పుడు జనులకు యెహోవా నామమును బట్టి, జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవుల ఇచ్చేదను. ఆయన మన పెదవులను పవిత్రపరుస్తున్నాడు. 6వ అధ్యాయం యెషయా గ్రంథంలో చూస్తాం. అక్కడ మరి ప్రవక్త యెషయా అంటున్నాడు, అయ్యో అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, అపవిత్రమైన ప్రజల మధ్యలో నివసించేటువంటి వాడిని ఏ విధంగా నా దేవుడిని ఆరాధించగలను అని ఆయన చెప్తూ ఉంటున్నప్పుడు ఆ యొక్క బలిపీఠం దగ్గర నుంచి కారుతో ఒక నిప్పును తీసుకుని వచ్చి ఆయన పెదవులకు తగిలించాడని, అవి పవిత్రంగా చేయబడ్డాయని, ఆ విధంగా దేవుని ఆరాధించేటువంటి అనుభవంలోనికి తాను వెళ్ళగలిగానని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. వీళ్ళని ఇక్కడ మరి ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి రాయబడినటువంటి మాటలు చదువుతూ ఉంటే అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదను. దేవుడు ఆ విధంగా మన పెదవులను మరి తాకుతూ ఉన్నాడు తన పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో. ఆయన మందిరంలోని తీసుకుని వచ్చి మన పెదవులను తాకి మనలను పవిత్రపరిచి మన పెదవుల ద్వారా ఆయనను ఆరాధించేటువంటి అనుభవంలోనికి మనలను తీసుకుని వెళుతున్నాడు. ఆ బలిపీఠం మీద చేరినటువంటి మనం, ఆ దూతగణము ఆరాధిస్తున్నటువంటి ఆ శ్రేష్ఠుడైనటువంటి దేవుని ఎదుట నిలిచి ఉన్నటువంటి మనము ఆయన పరిశుద్ధమైనటువంటి ఆలయంలో ప్రవేశించడానికి క్రీస్తు ద్వారా అర్హత కలిగినటువంటి మనము ఆ రక్షణను బట్టి ఆయనను స్తుతించగలము, ఆయనను ఆరాధించేటువంటి అనుభవంలోనికి తీసుకురాబడినటువంటి వారంగా ఉంటున్నాం. 63వ అధ్యాయం యెషయా గ్రంథకర్త జ్ఞాపకం చేస్తాడు. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 5వ వచనం. నేను చూచి ఆశ్చర్యపడుతుని, సహాయము చేయవాడెవడనో లేకపోయాను, ఆదరించేవాడెవడనో లేకపోయాను, కావున నా బాబు నాకు సహాయం చేసెను, నా ఉగ్రత నాకు ఆధారమైను. ప్రభు తన ప్రజల నిమిత్తమై కలిగినటువంటి ఆ యొక్క ఆలోచన చెప్తూ ఉన్నాడు. నేను చూశాను కానీ ఎవడు కూడా మరి సహాయం చేసేటువంటి అనుభవం కలిగినటువంటి స్థితిని కనుపరచలేదు అని చెప్తూ ఉంటున్నాడు. అంటే ఆయన ఉద్దేశానికి లోబడినటువంటి అనుభవం కలిగినటువంటి వారుగా లేరు. అదే ఆ రోమపత్రిక రాశాడు 3వ అధ్యాయంలో మనం చదువుతాము. ఏమంటాడు? నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అని రాస్తూ దాంట్లో కిందకి వెళ్ళిన తర్వాత వారి పెదవుల యొక్క అనుభవాన్ని గురించి రాశాడు. వారి మాటలు నాకు దూరమైనటువంటిగా ఉన్నాయి, వారి నాలుక క్రింద సర్పవిషం ఉంది, వారు కేవలం శపించేటువంటి అనుభవం కలిగినటువంటి వారుగా ఉన్నారు. నిజానికి దేవుడు వాటిని పవిత్రపరిచిన తర్వాత ఆయనను ఆరాధించడానికి అవి ఉపయోగపడుతున్నాయి. గత కాలంలో మనం కూడా అటువంటి అనుభవం కలిగినటువంటి వారమే. మన పెదవులు అటువంటి బలహీనమైన మాటలు పలికినవే. దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు దానికి యోగ్యమైనటువంటి స్థితిని కలిగి లేనటువంటివిగానే ఉన్నాయి. అయితే కృపగల దేవుని యొక్క శిలువ బలియాగం ద్వారా
ఆయన పరిశుద్ధమైనటువంటి రక్త విమోచన ద్వారా ఆయన పరిశుద్ధ మందిరంలో ప్రవేశించినటువంటి అనుభవం చేత పెదవులతో ఆయనను ఆరాధించేటువంటి శ్రేష్టమైన అనుభవంలోనికి మనము తీసుకుని రాబడ్డాం. పిల్లరా, ఇది మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప ధన్యత. మానవులంగా మనం ఎక్కడో సంపాదించుకున్నది కాదు. కాబట్టి ఆ ప్రభువును ఆరాధించేటువంటి అనుభవంలోనికి మన యొక్క జీవితాలను మరొకసారి సంపూర్ణమైనటువంటి రీతిలో ఆయనకు ప్రీతికరమైనటువంటి సేవ చేయడానికి ముందుకు సాగి వెళ్ళేటువంటి వారంగా ఉందాం. 119వ కీర్తనలో చివరి వచనాల్లో రాస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 171వ వచనం. 119వ కీర్తన 171వ వచనం. నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు, నా పెదవులు నీ స్తోత్రము ఉచ్చరించును. ఆయన పెదవులు దేవుని కట్టడలు ఎప్పుడైతే వారికి బోధించబడ్డాయో, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి లేఖనము లేక ఈనాడు ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ యొక్క నిప్పు దేంతో పోల్చుకోదగింది? ఆయన చెప్తున్నాడు, నేను ఈ లోకమునకు వెలుగును అని చెప్తున్నాడు. అది ఆయన యొక్క శక్తి. అది మన పెదవులకు తగిలించబడినప్పుడు, అది ఇక్కడ భక్తుని యొక్క ఆలోచన ఉంటుంది. నీవు నీ కట్టడలను నాకు బోధిస్తున్నావు. ఆయన వాక్యము మనలను తాకినప్పుడు, ఆయన పరిశుద్ధమైనటువంటి ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ నిప్పు కణికి మన పెదవులకు తగిలించబడినప్పుడు ఏం చేయబడుతున్నాయంట? పవిత్రపరచబడినటువంటివై దేవుని ఆరాధించడానికి యోగ్యమైనటువంటి అనుభవంలోనికి మనలను తీసుకుని వస్తున్నాయి. ఆయన వాక్యం నీ హృదయంలో లేక నీ పెదవులను నీ ఆలోచనలను తాకినటువంటిది అయితే, అవును ఇది సత్యమైనది, ఇది దేవుని ఆరాధించేటువంటి ఏకైక మార్గం, నా పితరులు బోధించినటువంటి మార్గం, ఆ మార్గంలో సాగి వెళదాం అని దృఢ నిశ్చయత కలిగినటువంటి వారు ప్రభువును ఆరాధిస్తారు. వారి పెదవులతో ఆయనకు స్తుతి చెల్లించేటువంటి వారుగా ఉంటారు. నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు, నా పెదవులు నీ స్తోత్రమును ఉచ్చరించుచున్నవి. పిల్లరా, ఆయన సన్నిధిలో చేరినటువంటి మనము మన పెదవులు ఆయనకు స్తోత్రమును ఉచ్చరించవలసినటువంటివిగా ఉన్నాయి, ఆయనను స్తుతించవలసినవిగా ఉన్నాయి, ఆయనను ఆరాధించవలసినటువంటివిగా ఉన్నాయి. అట్టి శ్రేష్టమైనటువంటి స్తుతి ఆరాధన నా నుండి ప్రభు కోరుతూ వస్తున్నాడు. ఏమి నీ పక్షంగా ప్రభు చేస్తూ వచ్చాడు వాటిని జ్ఞాపకం చేసుకుంటూ నీ పెదవులతో, పవిత్రపరచబడినటువంటి పెదవులతో ప్రభుని స్తుతించడానికి, ఆరాధించడానికి ముందుకు సాగి వెళదాం. ప్రభు ఆత్మ మనకు ఆయన ఆరాధించడానికి సహకారిగా నిలిచి ఉంటాడు.